నీ పనుకోవడం వాడితే ఏమ్రా చంపేసి అనుకున్నారు మొత్తం నన్ను. నువ్వే కదా చేయమన్నది. అయినా ఏంది ఇది? ఇదా ఎక్సర్సైజ్ రా ఇది. ఏం ఎక్సర్సైజ్? కొంపల ముంచే ఎక్సర్సైజ్. నేనేదో ఎక్సర్సైజ్ చేద్దామంటే నిజానే చంపేసి అనుకుంటున్నారు నీ మనసులో. ఇదేం ఎక్సర్సైజే? సిగమూగి షెడ్ జారగొట్టుకొని సిగ్గువ కొట్టుకున్నట్టు. మరి లేకపోతే నువ్వు రేపు పెట్టే టార్చర్కు నా హార్ట్ బీట్ తట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా నాకు. రేపు నువ్వు వెసులు బాగా పెడతావు, అందుకే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుండ్రా నేను. ఇది ఉత్తిది అని తెలితే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి టెన్షన్ పోగొట్టుకున్నట్టు నీ పీడ వదిలిపోయేది కదా. ఛాన్స్ మిస్ అయిపోయింది. నిజంగా చంపేసి అనుకుంటున్నావు నీ మనసుకు. రేయ్ బాగుండే చెప్తున్నా సుమా, మరి ఆ వాటిను ఒక్కసారి నాన్న, ఇంకొక్కసారి ఛాన్స్ ఇవ్వనా? లోపల ఏం చేస్తాడు? సిగరెట్ జల్ది అయిపోయింది ఇది. గచ్చులే చూస్తున్నా గచ్చిన కొడక. గజ్జన్నావు కదా గోక్కుంటున్నా. మరి లేకపోతే ఏంది? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. ఇల్లు ఉడుతున్నా కనబడతలేదా? అమ్మ లేదని చెప్పి ఏదో సాయంగా ఇల్లు ఉడదాం అనుకుంటే నువ్వు అబ్బా. నువ్వు ఇల్లు కట్టలేదురా, ఇల్లుకి 10 వేసినట్టుందిరా. ఏందిరా అది? నువ్వు దాయిన బీడీలే కానీ సీడ కనిపిస్తుంది కదా మరి. లాజిక్కే కదా. సీడ అవుతుంది ఈ మధ్యన. ఏంది? నన్ను అనుమానిస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? ఎవరిని అనుమానించాలరా? పక్కింటి అనుమానించాలనా? తల్లిని పిల్లడం అని చెప్పి గౌరవం చేస్తుంటే నువ్వు అద్దులేని కథలు చేస్తుడు, తెగిన పతకం లేక తిరుగుడు. ఎవడెప్పుడో బుద్ధి, చదువు లేదు, సంధ్య లేదు. సంధ్య లేదు, రాని ఉంది. రానా? ప్యాకాట రాని గురించి నీకు తెలుసారా? ప్యాకట కూడా ఆడుతున్నావు అయ్యా రేపు. సీడ అయిపోయింది, ప్యాకటకి వచ్చింది కళ్ళు బీర్లు గిట్టు. ఇంకేమన్నా పని చేస్తుందా దమాగ్ నీకు? మస్తు కవర్ చేసినావు నాన్న. నేనే కవర్ చేసిండు. నీకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి అర్థమైంది. నాటకం చేస్తున్నావురా? మాట మారిపోకు నువ్వు. నాకు నచ్చ చెప్తున్నా. ఏ రాండా రాని పడుతున్నావు? ఆ రాని సంగతి నీ సంగతి చూపిస్తావు. వారి అరే నువ్వు దున్నపోలు తిరుక్కుంటావు, సొడపోలు కదా తిరుక్కుంటా. ఎట్లా బలిచినావు నువ్వు? ఒక 10 బలిచినావు బలిచినావు. నువ్వు పుట్టుకోడు అలా కాటి పుట్టాడు ఉంటేనే పోతేరా. నువ్వు బతికినావు భూమి మీద. నడు నడు. నువ్వు చెప్తే ఇంటలేవురా. ఈ సిగరెట్లు తాగడు, ఈ కథలు వాడు నాకేం అర్థమైతే లేదు. ఏంది ఎప్పులేంది? చెయ్యి నోరు అన్ని లేస్తున్నాయి. ఏమ్రా బగ్గా ఇష్టాలు చేస్తున్నావు? నా మాట ఇంటనే మంచిది, లేదా నా దానిలో ఇంకోడున్నాడు చెడ్డ క్యారెక్టరు. వాడిని బయట తీసిననుకో బాగున్నది. చూస్తావా? నీకు చెడ్డ క్యారెక్టరా? చూస్తావా? చూద్దాం. ఏరా రమ్మని పిలిచినావు? ఏమన్నా బాధ పెడుతున్నారా మన మేము? నీకు చెప్పురా ఏదైనా బాధ ఉంటే. ఏమ్రా బాగా బాధ పెడుతున్నాడు అని సంగతి ఏంద్రా నీది? హలో, ఏమైంది? ఏమైందిరా? నేనేమంటారా? నాకు అంత సీన్ ఉన్నదిరా. ఏమో మరి నాకేం అర్థమవుతుంది. ఏమైంది? రూపాయలు చూపించకు, మీద అర్థమైంది. దొరికినాము. ఒప్పుకుంటాడంటవా? ఒప్పిద్దాం ఏదో ఒకటి చేసి. నాన్న, నీకు పిల్లని చూసిన. పిల్ల చూస్తే సుకుమారం, అందానికి అందం, బంగారం, కుటుంబం మంచిగుంది, ఆస్తి మంచిగుంది, మాట మర్యాద మంచిగుంది. నువ్వు అంటే చాలు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. పిల్లట్రా ఒప్పుకోరా. ఈ ఛాన్స్ రాదురా. పండగ చేసుకోరా. అనరా. ఏంది ఈ డైలాగులు నాతో ఎప్పుడన్నా కొట్టినావా అని అడుగుతానా? పెళ్లి నీకు అనుకున్నావు అబ్బా, మంచిగా ఊహన పడుతుంది. సరే, నువ్వు నన్ను పట్టించుకునేటట్లు లేవని చెప్పి నేనే ఓ పిల్లని చూసుకున్నా. ప్రేమిత్తన్నా, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేచిపోతా. ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకునేది బొంగు. లేచిపోవచ్చు, కాకపోతే ఎందుకు ఇష్టపెట్టిపోడు ఉన్న ఆస్తిని, ఉన్న బొచ్చులో ఆస్తిని. అరే సినిమా సూపర్ స్టార్ అది 3 రూల్ రా. జబర్దస్త్ సినిమా రాది. సినిమాలో ఏం లేదు, ఐపీఎల్ స్టార్ట్ అయింది. సినిమాలు అంటే 3 balls left. Oh, it's found again. That's your boundary. ఏమ్రా అంత పిచ్చి పట్టింది? బిట్టి కట్టావు ఏమన్నా? బెట్టింగ్ లా విత్తున్నా పైసలు మరి అని బెట్టింగ్ లోటి చూడు. నువ్వు ఒర్రిగా చెప్తున్నా, ఐపీఎల్ వస్తుంది చూడు. మా ఫేవరెట్ సినిమా చూడు చెప్తున్నా. చూస్తుండ్రా ఫేవరెట్ సినిమా చూస్తే ఇక్కడి
రియకు ఐపీఎల్ వస్తుంది సతాయించు. రే నువ్వు కొరకరా కామర్స్ రిమోట్ టికెట్ ఇచ్చేసేయి. మా ఫేవరెట్ సినిమా రా, మళ్ళీ దొరకరా వాడు. వాడు తీసుకోడు తను కొడుతావు నువ్వు మరి. Left now, 3 balls left. హలో అరే వాడు నన్ను సినిమా చూపిస్తున్నట్రా మావాడు. వాడు బెట్టింగ్ కట్టుండి ఏ గట్టి నాకు అర్థమైతలేదు. ఆట అంటుండు ఏమంటుండు వాడు. ఆట నన్ను కొడుతున్నాడు. ముక్క అర్థమైతే అర్థం కాదు. ఫోన్ కూడా మాట్లాడినవారు నన్ను. హలో రిమోట్ టికెట్ సినిమా వస్తా. నువ్వు ఇంకో కొత్త టీవీ కొనుక్కొని నీ రూమ్ లో పెట్టుకొని చూసుకో, బాత్రూమ్ లో పోయి చూసుకో. నన్ను రియా చెప్తున్నా. నాకు తెచ్చుకున్నాక చూస్తా గిడి తెచ్చుకున్నా చూస్తారా. తెచ్చుకున్నాక నువ్వే చూసుకున్నావు. నీ ఐపీఎల్ చూసుకో, క్రికెట్ చూసుకో, మ్యాచ్ చూసుకో. నా ముందే అరే చక్కగా రిమోట్ ఇచ్చేసేయి. నాకు మంచిగా రిమోట్ ఇచ్చేసేయి. దరిద్రం నోరు వేసుకుని ఐపీఎల్ అంటే అవుట్ కాకుండా ఏం చేస్తాడు మరి. ఆవిడ కాడా నా మాట ఇంటే ఆవిడ కాడు. నువ్వు నాకు ఇచ్చిపోతుంది. రిమోట్ ఇస్తే ఆవిడ కాకపోతుండే ఏముంది మ్యాచ్. బుడకలంటూ సినిమా చూస్తే స్టోరీ ఉంటుంది, మంచిగా డిబేట్ పాటలు ఉంటాయి. అరే మామ మందు దాకా మస్తు రోజులు అవుతుందిరా. ముందు తాగుదాము. నీ కోసిన గాచారము నేను చెప్పేది ఏడ తాగుదామని. మా ఇంట్లో తాగుదాము. మరి మీ అయ్యి ఏమన్నాడా? ఏమన్నాడా నేను చూసుకుంటా. ఆయనతో గాయన పట్టించుకుంటా రా. నానా మంచి బీర్లు పట్టుకొచ్చినా తాగుదాం. నేను నీ నానరా నీ టాచ్ నాకు ఏం అర్థమవుతలేదనరా. నన్ను బిడదామంటే ఏమరా, కంపెనీ మాట ఏమరా. ఎండల చల్లగా ఉంటది తాగుదాం. చల్లగుంటదా తాగుదామా? నువ్వే మనిషివేనా రైతుకు గాడి కొడుక. నన్ను తాగమని చెప్తే నువ్వు తెలుగు తెలియదు నీకు. మళ్ళా బీరికి అనుకో దోడ పనులు అవుతాయి. ఏమని చెప్తారా నీకు? నన్ను తాగమంటారు నువ్వు. ఏం కదా తాగమంటావేం రా మాట్లాడకు. తెలుగు ఉన్నారా గాడికి అస్సలు దామా పని చేయలేదా అని అంటారు అనుకున్నావురా. వాడు చెప్పినప్పుడు లేవురా తాగుదాం రా, కొమ్ముదాం లేవురా మాటినరా, సూపర్ చేద్దాం. లేవు ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడే చూపిస్తాం. ఇక మనం చూస్తే కొడుకులు భయపడాలి. మా అయ్యను కూర్చొని పెడితే మొత్తం పోత పడతారు అన్నట్టు ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కూల్ పోతున్నాడు. నా మీద మాట్లాడుకుంటుండ్రా. ఏ టైం వేస్ట్ చేస్తాను. అసలు అర్థం తాగడరా. ఏమైతుంది? బాగుంటుందిరా. అరే ఏం కాదు, నలుగుట్టున్నప్పుడు నీతో తాగితే నీ ఇజ్జత్ తీసినట్టు ఉంటది. కానీ మన ఇద్దరమే ఉన్నాం. ఎట్లాగో నేను తాగుతా నీకెరికే, నువ్వు తాగుతావా నాకెరికే. ముసుగులా గుద్దులాట ఎందుకు? తాగుదాం దా. అట్లా తాగుదాం బొమ్మ. అట్లా తినాలని అబ్బా సెడ్ వస్తున్నాడు. ఎట్లా తప్పించుకోవాలి ఇక మళ్ళా. ఏంది బా నీ లొల్లి? పైసలు ఇవ్వమని మా రైట్ హ్యాండ్ పంపిస్తా కొట్టు పంపించినవాట. ఏమనుకుంటున్నాను? తీసుకుంటప్పుడు ఉండే బుద్ధి ఇచ్చేటప్పుడు ఉండదా? ఇస్తానే పైసలు నీ పని మీద పోతున్నా. ఇస్తా ఎన్ని రోజులు చెప్తావా ఈ కహానీలు? నాకన్నా ఉండాలి తెలివి వినడానికి. ఇలా నాకు పైసలు బరాబరు కావాలి, అర్థమవుతుందా? ఇలా నేనే ఉంటా. నువ్వు పైసలు ఎట్ట తెస్తావుదే? ఇస్తా బిడ్డ. ఒక్క 15 రోజులు గడివి. ఈ 15 రోజులు కూడా నీ డబ్బులు కూల పెట్టిస్తా. కొంచెం అవకాశం నాకు టైట్ బాగుంది. నేను పైసల కోసమే ప్రయత్నం చేస్తున్నా. ఆ డబ్బు రాగానే నీకు తీసుకొచ్చి యథావిధిగా నెలలో కూడా అయ్యకపోతే అప్పుడు నువ్వు మాట్లాడు. గవన్నీ చెప్పకు. నువ్వు ఇల్లు అమ్ముకుంటావు బర్ర అమ్ముకుంటావు నాకు తెలియదు. వడ్డీ కట్టడానికే చచ్చిపోతున్నావు. నువ్వు ఇంకా అసలేడ కడతావే నాకు అర్థం కాదు. ఇంకా మళ్ళీ నెల రోజులు టైం అడుగుతున్నావు. నాకు అవన్నీ ఏం చెప్పకు, నాకు కావాలంతే. దండం పెట్టాయా? నువ్వు ఈ దండాలు పెట్టకు. ఇంకోసారి దండాలు పెట్టుకో, చెయ్యికి పని చెప్తా. చెయ్యిలేసుడేందా? కడతా అన్నాడు కదా, ఎగ్గొడతా అంటలేడుగా. వీడు కూడా మధ్యలో ఎవడా? వీడు ఎవడు? నీ రైట్ హ్యాండ్ కొట్టింది నేనే. అంటే ఇప్పుడు నన్ను కొడతావా? మరి నువ్వెట్టా లేపినావు చెయ్యి? అరే మీ అయ్యా 2 రూపాయల మిత్తి కాడికి 2 నెలల వాయిదాతో తెచ్చుకుంటారా. ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది. తిప్పించుకుంటా ఉండు. మీరు ఇచ్చే మిత్తి పైసలు నా పెట్రోల్ కూడా సరిపోతలేవు. అంటే ఎగ్గొట్టడం లెక్క కనబడుతుండా? కాగితాలు నీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఎగ్గొట్టే ముఖం అది. అంతా రూపాయి ఉంటే నువ్వు పడే. పైసలు లేనివానికి మళ్ళీ రూపాయి ఒకటి. అడిగే కొద్దీ అలసైతారు. చేతిలో పైసలు లేనప్పుడు చులకనవుతారు. అప్పటికి నన్ను అలసైండా? చేతిలో పైసలు లేవని చులకనవుతురా. ఇగో ఇన్ని నెలలు కట్టిండు. ఈ ఒక్క నెలగా టైట్ అవుతుందని ఆపింది. అయినా నీ లెక్క తాతలు ముత్తాతలు అయ్యలు సంపాదించిన ఆస్తిని వడ్డీలకు తిప్పుకుంటా బతకట్లే. కష్టపడుతుండు, వ్యవసాయం చేస్తుండు. నాలాంటి ఎదవని మేపుతుండు, నీలాంటి వాళ్ళని కూడా మేపుతుండు. ఆడిబిడ్డ కోపమద్దు, నా మాట ఏం తినేది? ఎప్పుడు కొడుకుల మీద నేను నీలోని చెడ్డ క్యారెక్టర్ వచ్చేది. ఇసోటోళ్ళని కూడా రావాలి. అరే వీడు నన్నే పడ్డాడు. వాడు చెప్పేది రా, వాడు చెప్పేది కరెక్టేరా. వాడు కూడా నన్ను యూజ్ చేసుకోరా నువ్వు.
మంచిది. నువ్వు చెప్తావు తీ, మస్తు చెప్తావు. ఆపు, నీ నెక్స్ట్ డైలాగ్ ఏందో నాకు ఎరికే. సరే గాని ఏదో పని చేసుకుంటా, ఒక 5 లక్షలు కూడా నప్పిత్తరేమో చూడు. పత్త వ్యాపారం మొదలు పెడతా. ఇదొక తక్కువ ఉందా మనకి? అన్నా నువ్వు చెప్తావా అని చెప్పమంటావు మరి? లేదా సీనియర్ కన్నా జూనియర్ బెస్ట్, అందుకే నీకు అవకాశం ఇస్తా, నువ్వే చెప్పు. అబ్బో వీళ్ళు చేసిన దాంట్లో మనం చేసినవి అంటారా సత్తి? అబ్బో మీరు ఆ కాలంలో చాలా చేస్తుంటారు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో నచ్చిన డైలాగులు కానీ సీన్లు కానీ ఏవి నచ్చినాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మజాక్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో విషయం మర్చిపోయినా, ఏంటది? ఎవ్రీ ఫ్రైడే 7 PM ఖచ్చితంగా. బాయ్.